సార్ ఎస్పీ గారు అమ్మాయి. ఏంటమ్మా ప్రియాల కుంటుకుంటూ వస్తున్నావు? యాక్సిడెంటా? చెప్పు ఎవడో అటెంప్ట్ మర్డర్ కేసులో లోపల దోహేస్తాను. మీ స్టేషన్ లో పనిచేస్తున్నాడే పశుపతి, అతనే. ఎవరు? మన పశువా? వాడు సాధు జంతువమ్మా, చాలా మంచివాడే. నేను అబద్ధం చెప్తున్నానా? ముందు అతన్ని సస్పెండ్ చేయండి. వాడు పోలీస్ అయితేనే కదమ్మా సస్పెండ్ చేయగలను. వాట్? అతను ఇక్కడ పోలీస్ కాదా? అవునమ్మా, వాడు ఈ స్టేషన్ లో టీ కాఫీలు అందిస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడంతే. ఈ విషయంలో నేను ఊరుకోను. వెంటనే డాడీతో చెప్పి మీ అద్దరిని సస్పెండ్ చేయమంటాను. ఎందుకమ్మా ఈ విషయాన్ని పెద్ద చేస్తావు? చిన్న గాయమే కదమ్మా, కొబ్బు నూనెతో బాగా రుద్దావంటే వాపు తగ్గిపోతుందమ్మా. దయచేసి మా జీవితాలతో ఆడుకోకమ్మా. అయ్యో కాల్ రా, అమ్మ మీతో మాట్లాడాలంట, మాట్లాడండి. ఈ కాల అమ్మా, నేను దాసును మాట్లాడుతున్నానమ్మా. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటమ్మా ఇది నమస్కారం అది ఇదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? పశుపతి ఇంతవరకు నాకు దూరంగా ఉన్నదే లేదు. వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. ఏవి బెంగ పెట్టుకోకు, పశువుకి ఏ లోటు రాదమ్మా, ఓకేనా? ఉండమ్మా, ఫోన్ వాడికి ఇస్తాను. ఇవ్వండి. అమ్మా తర్వాత చిన్నమ్మాయి గారు మీరెప్పుడు వచ్చారు? అమ్మా మన చిన్నమ్మాయి గారు వచ్చారమ్మా. అదేనమ్మా మన ఎస్పీ గారు అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయిమ్మా. ఇదిగో మాట్లాడు. ఇదిగోండి, మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి. పర్వాలేదు, మాట్లాడండి. పర్వాలేదండి, మాట్లాడండి. అమ్మా అమ్మాయి, పశుపతి నీ గురించి ఎన్నో చెప్పాడమ్మాయి. నా కొడుకు మొరటోడే, కానీ చాలా మంచివాడమ్మా. ఏదైనా తప్పు చేస్తే క్షమించమ్మా. తండ్రి లేకుండా పెరిగాడు. మిమ్మల్ని నమ్మే పంపించాను. జాగ్రత్తగా చూసుకోండమ్మా. సరేనమ్మా. అమ్మా చెప్పమ్మా. నేను చెప్పాను కదా, బంగారం లాంటి అమ్మాయినే. వాడింట్లో అందరూ చాలా మంచివాళ్ళమ్మా. హలో, సరే అయ్యగారు ఉన్నారు సార్. వృద్ధాశ్రమంలో ఏదో సమస్య రమ్మంటున్నారు. అన్నా ఎక్కడా రౌడీలు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడా రౌడీ వెధవలు? అందరూ వెళ్ళిపోయారు సార్. ఈ దాసు వస్తున్నాడని తెలియగాని కడుపు కదిలి పారిపోయి ఉంటారే. మళ్ళీ వస్తా ఉన్నారు సార్. ఆ లోపులో మేము ఎస్కేప్ అయిపోతాం కదా సార్. ఎందుకు సార్ కంగారు పడతారు? అర్జెంటుగా వెళ్లి వాళ్ళను అరెస్ట్ చెయ్యాలి అంటున్నారు. అవును, ఇంతగా ఇక్కడ ఏమిటి ప్రాబ్లం? సార్ మీకే తెలుసు కదా, యుఎస్ లోని శాంతకుమార్ గారు ఈ స్థలాన్ని ఆశ్రమానికి ఇచ్చారు. ఎవరో బంధువులను ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు. చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడాలి? చూడండి, పోలీసులు మేము ఉండగా మీరెందుకు భయపడాలి? అన్నా ఏమైందన్నా? ఎమోషన్ అయ్యాను పశుపతి. ఏంటన్నా, నేను తప్పేమన్నా మాట్లాడాను? బ్లండర్ మిస్టేక్ చేశావు. ఒక మఫ్టీలో ఉన్న సాధారణమైన కానిస్టేబుల్ చెప్పే మాటల్ని డిపార్ట్మెంట్ డ్రెస్ లో వచ్చిన ఈ ఇన్స్పెక్టర్ చెబితే వాళ్ళకి నా మీద ఎంతో నమ్మకం వస్తుందిరా. వచ్చి తీరుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి ఎవరికైనా ఇంజూర్ అయిందేమో చూడు. ఏదో చెయ్యండి. గట్టిగా కొట్టాను కదా, మిసే కొంచెం పైన తగ్గి. హాయ్ బామ్మా, ఏంటి మీ గ్యాంగ్ తో నిలబడ్డావు? ఎలా ఉన్నావు? ఇక్కడ ఉండడానికి నాకు భయంగా ఉందరా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా. నో బామ్మా నో. ఎందుకంటే నాకు నీకంటే డ్యూటీయే ముఖ్యం. నేను నీ బామ్మన్రా. ఇంకోసారి నువ్వు ఎన్నిసార్లు బామ్మని అని నీ బోసినూరు వాడించి చెప్పినా నా బదులు ఒక్కటే. అమ్మా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తోందమ్మా. మిమ్మల్ని రౌడీ వెధవులు బయటికి పోమన్నారు. చూడండి, మీరెవరూ బయటికెళ్ళక్కర్లేదు. మీకోసం నేనున్నాను. కన్నబిడ్డలే మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయారు. ఏ తల్లి కన్నబిడ్డవో మమ్మల్ని అమ్మా అమ్మని పిలుస్తున్నావు? ఏంటమ్మా మీరనేది? మీ కన్నబిడ్డలే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అదెందుకు బాబు అడుగుతావు? 4 కొడుకులుగా అన్నాను. వాళ్ళని బాగా చదివించాను. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను. మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. అయినా నన్ను చూసుకోవడం ఇష్టం లేక ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. ఈ వయసులో చావు కూడా రానంటుంది. ఆ నీచుడు ఎక్కడున్నాడమ్మా? వాడి సంగతి నేను తెలుస్తాను. చెప్పండి, ఎక్కడున్నాడు? ఏంటి ఎవరుతున్నావు? ఇతని దగ్గర నీ ఏడుపు కథ చెప్తున్నావా? నేనేం చెప్పలేదు నాయనా. నటించుకో, నువ్వు చెప్పే ఉంటావు. నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఒక్కడు కూడా నన్ను చూడలేదు, తీసుకొచ్చి ఆశ్రమంలో పడేశారని చెప్పే ఉంటావు. నిజమే కదా చెప్పే. ఏంటి నువ్వు చెప్పి నిజం? నువ్వు ఇట్లాగే చెప్పావు అనుకో, కట్టాల్సిన డబ్బు కట్ చేసి నిన్ను నిజంగానే అనాథం చేసేస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.